ఫస్ట్ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్. ఈ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ యొక్క పని ఏంటంటే కోర్ సైన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. అంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మెయిన్ ఫౌండేషన్ ని వీళ్ళు బిల్డ్ చేస్తారు. సో ఇందులో స్టడీయింగ్ క్యూబిట్స్, వీళ్ళ మెయిన్ వచ్చేటప్పటికి స్టడీయింగ్ క్యూబిట్స్, ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎర్రర్ కరెక్షన్. సో క్వాంటమ్ సైన్స్ డెవలప్ అవ్వాలన్నా, క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ అవ్వాలన్నా చాలా ప్రధానమైన పాత్ర పోషించేది క్యూబిట్స్ ఒకటి, ఎంటాంగిల్మెంట్ ఒకటి, ఎర్రర్ కరెక్షన్. ఈ మూడిట్లో వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి రీసెర్చ్ అండ్ డెవలప్ న్యూ థియరీస్ అండ్ మోడల్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ థియరీస్ ని డెవలప్ చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ప్రపంచానికి పనికొచ్చేటటువంటి కొత్త రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ చేసి దాని మీద పేటెంట్స్ బిల్డ్ చేయడం, అలాగే క్యూబిట్ స్టెబిలిటీ, ఎర్రర్ రిడక్షన్, వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయటం.